సండే అంటే స్పెషల్ అంటే నాన్ వెజ్. హలో అండి, తెలంగాణ స్పెషల్ అండ్ మా ఇంట్లో స్పెషల్ ఈరోజు సండే బగారన్నం ఇంకా నాటుకోడి కూర ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్లో 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో నాటుకోడికి ఉప్పు కారం బాగా పట్టించి పెట్టాను. ఈ ఫ్రై చేసిన ఉల్లిపాయల్లో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ముందుగా ఉప్పు కారం పట్టించిన నాటుకోడి మొత్తం 1 కిలో వేసి బాగా కలుపుదాం అనుకున్నాను, కానీ ఈ కడాయి కొంచెం చిన్నగా అయిపోయింది. అందుకని దీన్ని పెద్ద కడాయిలో షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇది వేసేసుకొని బాగా కలపాలి. బాగా నూనెలో బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ ఉప్పు కారం, ఇది ఆల్రెడీ నేను ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి కొంచెం చూసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అంత లోపల నేను ఒక కడాయిలో కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, లవంగం ఇంకా చెక్క ఇవన్నీ తీసుకొని ఫ్రై చేసుకొని చిన్న మంటలో బాగా ఫ్రై చేసుకొని కొంచెం కొబ్బరి ఇంకా మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో 1 స్పూన్ అంతా గసగసాలు వేసి ఆఫ్ చేసేసాలి. స్టవ్ ఆ వేడికే బాగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1.5 టమాటాలు ఇలా వేసుకొని దీన్ని కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమాటా మన ఇష్టము. ఇది పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని మనకి ఇంకా ఘాటుగా కావాలంటే కొంచెం చెక్క ఇంకా లవంగం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మిరియాలు కూడా. దీంట్లో నేను వేడి నీళ్ళు వేస్తున్నాను, ఎందుకంటే చల్ల నీళ్ళు వేస్తే మళ్ళీ కోడి మాంసం బిగుసిపోయినట్టు అయిపోతుంది. అందుకని కొంచెం ఇక్కడ వేడి నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. ఎందుకంటే నాటుకోడి కదండి, కొంచెం తొందరగా ఉడకదు. అందుకని కొంచెం ఎక్కువసేపు మరగనిచ్చిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.